అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో కేరళకు చెందిన కారు ఆంధ్ర నెంబర్తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని సి హిమగిరి తెలిపారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఒక వ్యక్తిని, ఒరిస్సా చిత్రకొండకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని సిఐ తెలిపారు. నిందితుల కారు, సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని, వారి దగ్గర లభించిన గంజాయి విలువ 2 లక్షల వరకు ఉంటుందని సిఐ అన్నారు. గంజాయి అరికట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతంలో గంజాయి రవాణా, పండించే వ్యక్తులు, అమ్మే వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సిఐ తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేకమైన వాహన తనిఖీ ఉంటుందని, డముకు వద్ద ఒక చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశామని, గంజాయి అక్రమ రవాణాదారులు తప్పించుకొని పోయే మార్గాలను గుర్తించామని, ఆ మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈ సందర్భంగా సిఐ తెలిపారు. ఈ గంజాయి మీద కూడా ఎవరైనా కల్టివేషన్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా కలిగి ఉన్నా వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ గంజాయి మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా ఈ నిర్మూలన కోసం, గాంజాయి నిర్మూలన కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనంతగిరిలో పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా ఒకటి డమ్ముకు దగ్గర పెట్టడం జరిగింది. డైనమిక్ వెహికల్ చెకింగ్, ఎస్కేపింగ్ రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం, అక్కడ కూడా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రం అరౌండ్ 16 hours 4 గంటలకి మన పోలీస్ పార్టీ రాజధాని జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా AP 39 JB 4174 వెహికల్తో చెక్ చేయగా అందులో ఒక 50 కేజీల గాంజా డిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేయగా 50 కేజీల గాంజా, అదేవిధంగా 2 వ్యక్తులు వాళ్ళ పేర్లు కనుక్కోగా నజీబ్ ఆయనది కేరళ, నజీబ్ ఆయనది కేరళ, అదేవిధంగా తుమ్మనాథ్ సిసా ఈయనది చిత్రకొండ దగ్గర బడాపదర్ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా. వీళ్ళిద్దరూ మనకి దొరకడం జరిగింది. వీళ్ళని ఇంటర్గేట్ చేయగా ఈ కేరళ నుంచి ఆయన ఒక ఫేక్ నెంబర్ AP 39 JB 4174 ఫేక్ నెంబర్ AP బోర్డు పెట్టుకొని రావడం జరిగింది. ఆయన ఒరిజినల్ బోర్డు అయితే KL కేరళ 13AR 4240 రావడం జరిగింది. ఇక్కడ ఆయనకి ఇంతకుముందు కూడా మన దగ్గర ఒరిస్సాలో ఒక ట్రైబుల్ అబ్బాయి ఆయన పరిచయం, అక్కడ ఏదో పైనాపిల్ కటింగ్ అప్పుడు పరిచయము, దానివల్ల ఆయనకి కాంటాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రావడం కూడా మన అరకు ఘాటి కాకుండా సీలేరు మీదరెళ్ళి, అదే సాలూరు, విజయనగరం సాలూరు మీదరెళ్ళి, అలాగా మనకి సుంకి ఘాటి మీదరెళ్ళి చిత్రకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 50 కేజీలు ఈ తుమ్మనాథ్ దగ్గర కొనడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మళ్ళా వైజాగ్ వరకు డ్రాప్ చేయమంటే ఈ విధంగా ఈ పాడువ మీదరెళ్ళి జైపూర్ జంక్షన్ మీదరెళ్ళి మన అరకు రాజధాని జంక్షన్ కిందగా వస్తుండగా మనకి వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక ఫోను, 50 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని టోటల్ వర్త్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. వీళ్ళని నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎవరైనా లింకులు ఉన్నట్లయితే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది.